వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్ర చేస్తారు అనేటువంటి సమాచారం ఒకటి వస్తుంది. సో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ మీద త్వరలోనే మాట్లాడుతూ త్వరలోనే మేము వెళ్తాం ప్రజల్లోకి. దాంట్లో భాగంగా నేను పాదయాత్ర చేస్తాను, నాన్న బస్సు యాత్ర చేస్తారు. ఏ బస్సు యాత్ర ఎప్పుడు ప్రారంభం కావాలి, ఎక్కడి నుంచి చేయాలి, ముహూర్తాలు ఇవన్నీ కూడా ఆయనే పెడతారు అంటూ చెప్పుకుంటూ వచ్చారు. సో ఒకవైపు కేటీఆర్ పాదయాత్ర, ఇంకోవైపు ఏమో కేసీఆర్ బస్సు యాత్ర, ఇంకో పక్క నుంచి కవిత దండయాత్ర పార్టీల మీద అన్నింటి మీద కూడా ఎగ్జిస్టెన్స్ క్రైసిస్, కొత్త పార్టీ కాబట్టి ఆ పార్టీ కూడా ఉంటుందో లేదో అన్నటువంటి పరిస్థితి. ఇక మిగతా వాళ్ళందరూ తలో యాత్ర దారి పడుతూనే ఉన్నారు. సో తెలంగాణలో ఇప్పుడు యాత్రల సీజన్ అనేది మొదలవుతోంది. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం స్టార్ట్ అవుతుంది. కాకపోతే దానికి తగ్గ వ్యతిరేకత కూడా బలంగానే ఉంటుంది అనేది చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటిది. సో బీఆర్ఎస్ పార్టీ ఏదో నేషనల్ లెవెల్లోకి వెళ్ళిపోయి ఏదో చేసేయాలి అనుకుంటే మనకి నేషనల్ లెవెల్ ఇవేం పడవు, మనకి ఫామ్ హౌస్ లెవెల్ అన్నట్టుగా కేసీఆర్ గారు ఫామ్ హౌస్కే పరిమితం అయిపోతున్నారు తప్పితే ఆయన బయటకు కూడా పెద్దగా వచ్చి మాట్లాడేటువంటి దాఖలాలు లేవు. అసలు అసెంబ్లీకి కూడా ఆయన వెళ్ళడం మానేశారు. కేవలం ఒక్కరోజు ఎందుకో వెళ్ళారంతే, అంతకుమించి ఏమీ లేదు. ఇక కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం అంటారా, బీజేపీ మీద, ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు ఇప్పటికీ తెలంగాణలో ట్రయాంగిల్ అనేది ఉంది. ఎన్నికలకు ముందు ట్రయాంగిలే, ఎన్నికల తర్వాత ట్రయాంగిలే. బీజేపీ బీఆర్ఎస్ ఒకటంటారు, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటంటారు, కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు ఒకటే అని వాళ్ళు అంటారు. ముగ్గురు అందరూ ఒకటే అన్నట్టుగా మాట్లాడుతుంటారు. ఇక ఈ మధ్యలో వచ్చేటువంటి ఇంకా కొంతమంది బ్యాచ్లు కొత్త రాజకీయ పార్టీలు పెడుతున్నామని ఇంకోటని కొత్తగా వస్తున్నారు ప్రాంతీయవాదంతో. సో అలా మొత్తానికి తెలంగాణలో యాత్రా స్పెషల్ అనేటువంటిది ఉంది. వాళ్ళు కూడా పాదయాత్రలు చేస్తారట, మొత్తం అంతా తిరుగుతారట. మరి ఇంకా మిగతా నేతలు ఎప్పుడెప్పుడు పాదయాత్ర చేస్తారు, సైకిల్ యాత్ర చేస్తారు, లేదంటే బస్సు యాత్ర, బైక్ యాత్ర చేస్తారు అనేది త్వరలోనే తెలుస్తుంది. సో మొత్తానికి కుటుంబం అంతా కూడా యాత్రల పేరుతోటి తెలంగాణలో తిరగడానికి సిద్ధమైపోతున్నారు అనేది తెలుస్తున్నటువంటి అంశం. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.